చేశాము. ఫస్ట్ కేసు ఉమ్మడి మండువాలో ఉన్న వంటి మూడో వ్యక్తికి ఏమాత్రం అతని అభిప్రాయాలకి, అతని మాటలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా మీరు అనుకున్న పనిని మీరు ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నంలో పెద్దల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా మీరు కన్విన్స్ కాకుండా అది కూడా మా మీదకే నెట్టి ఆ నెపాన్ని కూడా మేమే ఒప్పుకోలేదని మీరు అనుకున్న పని చేస్తున్న క్రమంలో గత్యంతరం లేక కేసు వేయాల్సి వచ్చింది. వయసు రీత్యా పెద్దవారైనటువంటి వేళ వేరే ఆప్షన్ లేక ఎలా నిలువరించాలో తెలియక కేసు వేయాల్సి వచ్చింది. ఇది కేసు వేసిన సందర్భం. పాయింట్ 1. పాయింట్ 2, వాట్ ఈస్ ద కేస్? కేస్ అనేది వెరీ సింపుల్. ఉమ్మడి మండవం అని వీళ్ళు మా అభిప్రాయానికి సంబంధం లేకుండా వాళ్ళు అనుకున్న పనులు చేసుకుని పోతున్నారండి. ఏమైనా అంటే మీకు అసలు సంబంధం లేదు, మీది కాదు అని పొంగుతున్నారు. సో మాకు ఉమ్మడి మండవాన్ని ఉమ్మడిగా ఉంచండి, సింపుల్ కేస్, వెరీ సింపుల్ అని వేసినప్పుడు మీరు పాయింట్ 1 ఏ పరిస్థితుల్లో కేసుకి వెళ్ళాం, పాయింట్ 2 కేసు ఏమిటి, పాయింట్ 3 మీ రిప్లై ఏమిటి? ఉమ్మడి కాదండి, మేము పని చేసుకున్నాము, వాళ్ళకి మధ్యలో దారి కూడా వదిలేసాము, మేము పని చేసుకున్నాం, పంపకాలు అయిపోయినాయి, ఇక్కడ అసలు ఏ సమస్య లేదు. ఇది మీ రిప్లై. జడ్జిమెంట్, పాయింట్ 4 జడ్జిమెంట్. ఉమ్మడి కాదా అన్నదానికి మీరు ఓరల్గా చెప్పుకుంటున్నారు తప్పితే ఇక్కడ ఎనీ డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ అయితే ఏం లేవు. సో ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఉమ్మడి ఎంతమందికి? ముగ్గురికి. రైట్స్ ఎంతమందికి? ముగ్గురికి. మధ్యలో ఉన్నటువంటి మీ రైట్కి సంబంధించిన ఇటుపక్క వ్యక్తి కానీ అటుపక్క వ్యక్తి కానీ ఎలాంటి భంగం కలిగించలేదు కదా మీ రైట్స్కి. ఇంక ఇందులో మీకు కేసు ఏంటి? మీకు ఏం చెప్పాలి? మీకు జడ్జిమెంట్లో ఆర్డర్ ఏమని ఇవ్వాలి? ఇది కోర్టు చెప్పింది ఫైనల్గా. కేసు మేము వేసాం కాబట్టి మాకు చాలా క్లియర్గా చెప్పింది. అయిపోయింది కేసు, వెరీ సింపుల్. సో ఇప్పుడు కేసు జడ్జిమెంట్ కంప్లీట్ అయిపోయాక మా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాకు సంబంధించిన హక్కు మాకు వచ్చింది, ఓకే, వీఆర్ హ్యాపీ. మా లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు అనుకున్నది వచ్చిందండి, మనం కేసు కరెక్ట్గా వేసాము, అనుకున్నట్టుగానే ఆ 4 మధ్య భాగాన్ని అయితే మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పారు, వెరీ హ్యాపీ. మీ లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఉమ్మడి మండిగా ఉంచాల్సిన కేసుని, ఉమ్మడిగా ఉంచాలి అని వేసిన కేసుని ఉమ్మడిగా ఉంచాల్సిన అవసరం లేదండి, మీ భాగం మీరు అక్కడి నుంచి కట్టేసుకోండి, అది అతని వెర్షన్. సో ఇక్కడ అందరూ కరెక్ట్గా ఉన్నారు, ముగ్గురు, మీ లాయర్, మా లాయర్, మేము ముగ్గురు కరెక్ట్గా ఉన్నాం. ఇక్కడ జడ్జిమెంట్ కాపీ మీద ఏమాత్రం అవగాహన లేకుండా కన్ఫ్యూజన్ గురి చేసి మీకే వచ్చేసిందని డిస్మిస్ అనే పదాన్ని తీసుకొచ్చి మీకు మాత్రమే వచ్చిన హక్కుని మాత్రమే కాకుండా మా దారి మార్గాన్ని కూడా ఆపాదించి ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారు? మీతో పాటు మీ అన్నదమ్ములకు కూడా ఇదే అబద్ధాన్ని ప్రచారం చేసి వాళ్ళని నమ్మించి కుటుంబాల మధ్య ఎందుకు చిచ్చు పెడుతున్నారు? దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు. ఇది ఫస్ట్ కేసు. సో ఈ విషయాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకునే ప్రయత్నం కూడా చేయకుండా బ్లైండ్గా ఇది మాకు ఇచ్చేసింది ఈ కోర్టు, ఇది మాదే, ఈ మొత్తం మమ్మల్ని తీసేసుకోమందని మీరు బ్లైండ్గా ఊహించుకుని లేదా బ్లైండ్గా నమ్మేసి వచ్చేసి అక్కడ గొడవలు క్రియేట్ చేస్తుంటే ఇది ఎక్కడ న్యూసెన్స్ రా అని అనుకుని వీళ్ళు మళ్ళీ సంప్రదించినప్పుడు లాయర్ని ఒక ఇంజక్షన్ వేసుకోవడం లేదంటే ఒకవేళ రాకపోతే ఈ న్యూసెన్స్ ఎందుకని ఆయన చెప్తే వీళ్ళు ఒక ఇంజక్షన్ వేసుకోవడం జరిగింది, దీనికి సంబంధం లేకుండా, ఎవరో రాకుండా. ఆ ఇంజక్షన్లో మీరు ఇంజక్షన్ వేసుకోవాలంటే ముందు మీరు డాక్యుమెంట్లు ఇవన్నీ మీకే సరిగా లేదు, మీరు టైటిల్స్ క్లారిటీ తెచ్చుకుని అప్పుడు రావాలి ఇంజక్షన్కి అని కోర్టు వాళ్ళకి చెప్పడం జరిగింది. అది సెకండ్ కేసు, సింపుల్. ఈ రెండింటిని క్లబ్ చేసి మీరు చాలా క్లియర్గా ఒక కట్టుగా తల్లుతారేంటి? ఫస్ట్ కేసు వీళ్ళు ఓడిపోయారు, బాబు మీరే తీసేసుకోండి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి మిమ్మల్ని బతకాలనుకుంటున్నట్టు, వాళ్ళు బాధపడలేక మీరు ఏదో తీసుకుని గోడగట్టినట్టు ఎందుకు కలరింగ్ ఇస్తారు? దీనికి సమాధానం చెప్పండి. 50 సంవత్సరాల క్రితం, సుమారు 40 నుంచి 50 సంవత్సరాల క్రితం మీరు బ్రహ్మదేవులో ఆ ఏరియాని వదిలేసి వెళ్ళిపోయిన మీరు అదే ఇంట్లో మా పేరెంట్స్కి వచ్చిన వాటాలో ఉంటున్న వాళ్ళకి సంబంధించిన దారిని మీరు ఎట్లా కబ్జా చేస్తారు? దానికి సంబంధించి ఎందుకు ఇలా అసత్యాన్ని ప్రచారం చేస్తారు? కేసుని ఎందుకు ట్విస్ట్ చేస్తున్నారు? ఎందుకు అసత్యాన్ని ప్రచారం చేసి మీరు టెక్నికల్గా కానీ, లాజికల్గా కానీ, మోరల్గా కానీ, సోషియల్గా కానీ, ఎథికల్గా కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మీరు. అంతే తప్పితే ఎవరినో పనులను బెదిరించడం, ఇది మాకు వచ్చేసిందని బొంకడం, ఇదంతా మాదే కానీ మాకేం తెలదు అని చెప్పడం, మీ అన్నదమ్ముల దగ్గర కూడా కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని ఈ సమస్యలోకి వాడుకోవడం, ఇటు పక్క పెద్దలను అడ్డు పెట్టుకుని వాళ్ళకి ఇది మాదే అని చెప్పి వాళ్ళని నమ్మించి గోడ కట్టేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుని ఏం సాధిందామని